ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమించారు. కొత్త సీఎస్ నియామకంపై జీఐడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరబ్ కుమార్ ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. కొత్త సీఎస్ నీరబ్ కుమార్ సచివాలయం మొదటి బ్లాక్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తన కార్యాలయంలో అడుగుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్య పూర్తి వివరాలు అందిస్తారు. సత్య, చెప్పండి, నీరబ్ కుమార్ ప్రసాద్ కొత్త సీఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఛాంబర్లో ఈరోజు పూజలు కూడా నిర్వహించి ఆయన ఆసీనులు అయి ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఆయన వివరాలు, ఇంతకుముందు ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయినప్పటి నుంచి ఎలాంటి పదవులు చేపట్టారో ఆయన యొక్క పూర్వపరాలంటి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొత్తగా ఏపీకి సీఎస్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి. బీహార్ రాష్ట్రం నుంచి ఆయన ఐఏఎస్ గా ఉత్తీర్ణులైన తర్వాత ఏపీకి రావడం జరిగింది. ఆయన 1987 ఏపీ క్యాడర్ లో ఆయన ఐఏఎస్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ అధికారి ఏపీలో. ప్రస్తుతం ఆయనే సీనియర్ కావడంతో ఈ రోజు జీవో కూడా జారీ చేశారు. ఆయన్ని సీఎస్ గా నియమిస్తూ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ జిఓఆర్టీ నెంబర్ 1034 ను జారీ చేయడం జరిగింది. దీంతో ఆయన ఈ రోజు ఉదయమే 12:03 తన ఛాంబర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు, అదేవిధంగా విజయవాడ శ్రీ దుర్గా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వేదపండితుల మంత్రోచ్చరణ మధ్య బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా ఈయన చాలా ఉన్నతమైన పదవులను గతంలో నిర్వహించిన పరిస్థితి ఉంది. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన తర్వాత సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ సాధించి మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1988లో జిల్లాలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. 1990లో తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ గా, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 91లో ఏటూరు నాగారం ఈఓ ఐటీడీఏలో కూడా పనిచేయడం జరిగింది. అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన తన సేవలు అందించారు. 1992లో కృష్ణా జిల్లా పీడీ డిఆర్టీఏ గాను కూడా పనిచేయడం జరిగింది. 1993లో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా, తర్వాత 96లో ఖమ్మం కలెక్టర్ గా, 98లో చిత్తూరు కలెక్టర్ గా కూడా ఆయన పనిచేశారు. 99లో యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా, ట్యాప్ ఎండీగా కూడా ఆయన సేవలు అందించారు. 2000 సంవత్సరంలో కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పైన వెళ్లి కేంద్రంలో సుమారు 5 ఏళ్ల పాటు సేవలు అందించారు. 2005లో తిరిగి రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ వీసీగా ఎండీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 2007లో పరిశ్రమ శాఖ కమిషనర్ గా, 2009లో మత్స్యశాఖ కమిషనర్ గా, ఏపీహెచ్సి ఎండీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 2012లో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ గా కూడా ఆయన తన సేవలు అందించారు. 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. 2015లో వైఐటీసీ ముఖ్య కార్యదర్శిగా, 2017లో కార్మిక ఉపాధి కల్పన మరియు శిక్షణా శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన సేవలు అందించారు. 2018 తర్వాత 2019 నవంబర్ లో చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ఏ కమిషనర్ గా కూడా పనిచేశారు. 2022 ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయనకు సీఎస్ గా ఈ నెలాఖరు వరకు పదవి బాధ్యతల్లో ఉంటారు. తర్వాత ఎక్స్టెన్షన్ ఇస్తే ఆయన కొనసాగుతారు, లేకపోతే కొత్త వారిని నియమించే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి.